బల్లె పంతుళ్ళు పిలగాళ్లను దండించుడు ఎన్నడో మర్చిపోయినరోలా. పిలగాళ్లు ఎంత పరేషాన్ పట్టించినా సుకుమారంగా తయారైనరని మాటలతోనే చెప్తున్నారు. ఇనకుంటే తల్లిదండ్రులకు చెప్పి తోవకు తెస్తున్నారు. మరి పనిష్మెంట్లు తప్పింది పిలగాళ్లకే గాని తల్లిదండ్రులకు కాదనుకున్నది గీడొక ప్రిన్సిపాల్ మేడమో. తల్లి మీదికి చూడుండ్రి ఎట్లా లేస్తున్నదో. వామ్మో, నోరు తెరవనిత్తలేదు కదా మేడము. నోట్లకెళ్ళి కూతెళ్తే చాలు గ్రామ సింహం లెక్కనే కయ్య కయ్యలేస్తున్నది. షటాప్ షటాప్ అనుకుంటా ఆమె ఏదో చెప్పబోతుంటే నోరు మూపిస్తున్నది. మరి గీ తల్లి పిలగాండ్లను చక్కగా బడికి పంపించలేదో, లేకుంటే ఇంటికిచ్చిన హోంవర్క్ ను దగ్గరుండి చేపియలేదో అనుకుంటే తప్పుల కాలేసినట్టే అవుతుందోలా. మరి గింతకు గీ మేడం ఆగ్రహావేశాలకు కారణం ఏందంటే బల్లె దొరికే పుస్తకాలను బుక్ స్టాల్ అగ్వకు కొనుడే తప్పైందోల్లా. గీ అక్కోళ్ళు ఉత్తరప్రదేశ్ దిక్కు హార్దోయ్ అనే ఊర్లుంటారట. ఆడున్న సన్బీమ్ అనే ప్రైవేటు బళ్లకు ఈల పిల్లల్ని పంపుతున్నారట. ఇప్పటికే పరీక్షలు వచ్చి కొత్త సాల్ చాలు చేసిండ్రు కదా కొన్ని దిక్కుల్లా. ఇక అయితే కొత్త సాల్ వయ్యిలను ఈ స్కూల్లో కాకుండా మార్కెట్ల అగ్వకు కొని స్కూల్ ఆమ్దానిని ఆగం చేసిండ్రని మేడం ఫైర్ ఫైర్ ద ఫైర్ అనుకుంటా తల్లిదండ్రుల మీదకి ఇట్లా ఫైర్ అయింది. గట్లెట్లా కొంటారని గరం అవ్వకుంటా చెప్పే తినకుండానే నోరు మోయించింది. ఎక్కువ మాట్లాడితే పిలగాండ్లకు టీసీ ఇచ్చి ఎలగొడతామనుకుంటా ఆగ్రహావేశాలను ప్రదర్శించింది. రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్ అనుకుంటా రాజ్యాంగంలో సూత్రాలను పక్కా అమలు చేసింది ఈ మేడం. ఆయన వాజిబే కదా, ప్రైవేట్ బడంటేనే వ్యాపారం, వయ్యిలను అండ్లనే కొనాలి. కానీ కాదని అవతల కొంటామంటే ఊకుంటదా చెప్పుండ్రి. ఆమె పొట్ట కొడితే నిలదీయదా చెప్పుండ్రి. యదా రాజా తదా ప్రజ అన్నట్టే ఎన్ని తిప్పలున్నా ప్రైవేట్ బళ్లకు పబ్లిక్ ఎట్లా పోతున్నారో సర్కార్లు సుతం గట్లనే ఉన్నాయి వాటిలో జరిగే అన్యాయాలకు అడ్డం చెప్పకుండా. మొత్తానికైతే గీ పేరెంట్స్ జయంగా గీ మేడము వాళ్ళ బడి పాన్ ఇండియా తీర్ల ఫేమస్ అవుతున్నది. కానీ కొంచెం ఉప్పు కారం తగ్గిస్తే ఆమెకే మంచిదని ఉద్దర సలహాలు ఇవ్వబట్టిండ్రు ప్రైవేట్ బళ్లను ఎదురియలేని చాలా మంది అమ్మానాయనలు.